గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ద ట్రేడర్. 17 సెప్టెంబర్ ఇవాళ నిఫ్టీ 91 పాయింట్ పాజిటివ్‌లో క్లోజ్ అయింది. మన బయింగ్ లెవెల్ ఏదైతే అనుకున్నామో 25,290 అనేది దాని కింద ఓపెన్ అయినా గానీ ఫస్ట్ క్యాండిల్ తోటి దాని అబోవ్ క్లోజ్ అయిపోయి, ఆ తర్వాత అక్కడి నుంచి ఒక 50 పాయింట్స్ మూవ్ అట్లా ఇచ్చి తర్వాత మొత్తం మార్కెట్ అంతా సైడ్ వేస్‌లో ఉండిపోయింది. మళ్ళీ సెకండ్ హాఫ్‌లో 215 అరౌండ్ మళ్ళా సేమ్ మన లెవెల్ దగ్గరకొచ్చి కొంచెం రియాక్షన్ తీసుకొని మళ్ళీ సేమ్ ఒక 40, 50 పాయింట్స్ ర్యాలీ అనేది ఇచ్చింది. మొత్తానికి ఇవాళ కూడా మార్కెట్ గత కొన్ని రోజులుగా ఎలా సైడ్ వేస్‌లో ఉండిపోయిందో, ఇవాళ కూడా దాదాపు అదే ఒక 50 పాయింట్స్ మూవ్‌మెంట్ లోపలనే ఉండిపోయింది. ఒక నిన్నటి రోజు తప్పితే ఒక 7-8 ట్రేడింగ్ సెషన్ నుంచి మార్కెట్ మొత్తం సైడ్ వేస్‌లోనే ఉంటుంది. రేపు సెన్సెక్స్ ఎక్స్‌పైర్ ఉంది. రేపు సెన్సెక్స్ ఎక్స్‌పైర్ అయిన నిఫ్టీ ఇంకా సెన్సెక్స్ ఏం చేస్తాయో చూద్దాం. రేపు నిఫ్టీ చూసుకుంటే 25,350 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్ ఇది. 25,350 అబౌవ్ సస్టైన్ అయితే 25,430, 25,500 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇన్సైడ్ చూసుకుంటే 25,280 బిలో 25,200 మళ్ళీ 25,150 వరకు మళ్ళీ ఒకసారి రావడానికి అవకాశం ఉంటుంది. సెన్సెక్స్‌లో ఏం లెవెల్స్ వస్తున్నాయో చూద్దాం. సెన్సెక్స్ ఇంకా నిఫ్టీ ఎంత ఈజీ చార్ట్‌లో ఎంత ఈజీగా అయితే కనిపిస్తుందో హైయర్ హైస్ చేసుకుంటూ ఎంత ఈజీగా అయితే పైకెళ్ళినట్టు కనిపిస్తుందో మార్కెట్‌లో నిజంగా అలాంటి మొమెంటం అంటూ ఏమీ లేదు. ఓన్లీ గ్యాప్ అప్ తోటే అబోవ్ ఓపెన్ అయ్యి అక్కడక్కడనే ఉండిపోతుంది. కానీ మనం చార్ట్‌లో చూస్తే చాలా సింపుల్‌గా హైయర్ హైస్ చేసుకొని పైకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. సెన్సెక్స్‌లో లెవెల్స్ కనుక చూసుకుంటే అప్ సైడ్ కనుక చూసుకుంటే 82,750 అబోవ్ 83,150, 83,500 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. డౌన్ సైడ్ చూసుకుంటే 82,500 బిలో 82,200, 82,000, 81,800 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీకు నా వీడియోలో ఇచ్చిన లెవెల్స్ యూస్‌ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.